హాయ్ ఫ్రెండ్స్, కొండకర్ల ఆవ తర్వాత కట్కి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాను. నేను ఇన్నిసార్లు అరకు వెళ్ళాను కానీ కట్కి వాటర్ ఫాల్స్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అరకు వెళ్ళే దారిలోనే కొంచెం ముందుగా లెఫ్ట్ తీసుకుంటే కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్తాము. నాకు అరకు వెళ్ళే జర్నీ అయితే ఈసారి చాలా బాగా నచ్చింది. ఎప్పుడు నేను వర్షం పడినప్పుడు రాలేదు. వర్షం పడుతున్నప్పుడు జర్నీ బాగుంటుంది, కానీ కారులో బాగుంటుంది. బయట తిరిగితే చిరాగ్గా ఉంటుంది. కట్కి వాటర్ ఫాల్స్కి దగ్గరలో 200 మీటర్స్ వరకు కార్ సెలవు ఉంటుంది. కానీ ఈరోజు వర్షాలు పడడం వల్ల 1 కిలోమీటర్ ముందే కార్ పార్క్ చేసుకొని బై వాక్ వచ్చాము. చాలా దారుణంగా ఉంది ఇక్కడ వాక్ అయితే. బురద, కొంచెం కాలేసినా జారిపడడం, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. 500 మీటర్స్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ వరకు వాక్ చేసాము. నాకైతే వర్షం పడ్డప్పుడు ఇటు సైడ్ రావడం వేస్ట్ అనిపించింది. కట్క వాటర్ ఫాల్స్ అదిగోండి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. దగ్గరలోనే వచ్చాము, ఇంకొక 100 మీటర్స్లో ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది, చుట్టూ మంచుతోటి. ఇప్పుడు టైం 4 అయింది, కానీ ఇక్కడ చూస్తే ఏదో ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఫీల్ కలిగింది. నార్మల్గా అయితే ఇక్కడ క్రౌడ్ చాలా ఉంటుంది. ప్రజెంట్ ఈ వర్షం, ఈ రోడ్లు ఇక్కడికి ఎవరు ఎక్కువగా రాలేదు. ఇక్కడ నుంచి కట్క వాటర్ ఫాల్స్ ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. ఒక 500 మీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాము. ఎందుకో నాకు ఈరోజు వాటర్ ఫాల్స్ అంటే బేసికల్ నాకు చాలా ఇష్టం, కానీ ఈరోజు వర్షాల వల్ల ఎందుకో చాలా చిరాగ్గా అనిపించింది. తర్వాత వెంటనే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసి ఇక్కడ బొంగులో చికెన్, చీకులు అమ్ముతున్నారు. మేము బొంగులో చికెన్ తీసుకున్నాము. టేస్ట్ వైజ్ అయితే చాలా. రిటర్న్ స్టార్ట్ అయ్యాము. 5:30 అయింది, చీకటి పడిపోయింది. సో ఆ చీకట్లో జాగ్రత్తగా మళ్ళీ సేమ్ వాక్ చేసుకుంటూ స్లోగా నిదానంగా వచ్చేసాము. ఆ కటికి టు మెయిన్ రోడ్డుకి వచ్చే దారి మాత్రం చాలా కష్టం అనిపించింది. ఆల్మోస్ట్ 1 అవర్ వచ్చాము. రోడ్లు అస్సలు కనిపించలేదు. తర్వాత పాడేరు వచ్చాము. పాడేరులో వర్మ టిఫిన్స్ అని సెంటర్లో కనిపించింది. ఇక్కడ టిఫిన్స్ బాగున్నాయి, ఓకే అనిపించాయి. ఇటు సైడ్ బయట టిఫిన్స్తో పోలిస్తే ఈ టిఫిన్ నాకు నచ్చింది. నేను పరోటా, మా ఫ్రెండ్ దోశ తీసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి మేము వంజంగి వెళ్ళిపోయాము. వంజంగిలో స్టే చూసుకొని నైట్కి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వంజంగి హిల్స్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వెదర్కి ఫైర్ వేయించుకొని రిలాక్స్ అయ్యాం. దట్స్ ఇట్ గైస్, బాయ్.